హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో అవధూత బ్రాహ్మణుడు యదురాజుకి చెప్తున్నటువంటి సమాధానం మనం వినబోతున్నాం. మనం కొన్ని శ్లోకాలు చూసాము. ఆయన ఏమన్నారు అని అంటే, ఈ భౌతిక విశ్వంలో, ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి 24 తత్వాలని కూడా నేను గురువుగా పొందాను. వాళ్ళందరినీ కూడా గురువుగా భావిస్తున్నాను. ప్రతి తత్వం నుంచి కూడా నేను నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి, అవి నేర్చుకున్నాను. ఏ తత్వం నుంచి ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని నేను నీకు తెలియచేస్తాను అని కొన్ని తత్వాల గురించి మాట్లాడడము అనేటువంటిది జరిగింది. భూమి నుంచి మనము ఓర్పు నేర్చుకోవాలి. భూమికి మనం ఎలాంటి హాని చేసినా కానీ అది ఓర్పుగా ఉంటుంది. అంతేకాదు, తిరిగి మనకి లాభాన్ని చేకూర్చేలా మనకి పంటలని ఇస్తుంది, మనకి సహజ వనరులని ఇస్తుంది. భూమి ద్వారానే మనకు కావాల్సినవన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాం. మనం భౌతికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి కూడా మనకి భూమి ద్వారానే వస్తుంది. ఇక వృక్షము ఏ విధంగా ఇతరులకి సేవ చేస్తుంది అనేటువంటి స్వభావాన్ని మనము వృక్షం నుంచి తెలుసుకోవాలి. మనము వృక్షానికి హాని చేసినా కానీ అది మనకి సహాయమే చేస్తుంది. వృక్షం బ్రతికున్నప్పుడు మనకి సహాయమే చేస్తుంది, వృక్షం మరణించినప్పుడు కూడా మనకి సహాయమే చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసామో ఆ విధంగా మనము వృక్షం ద్వారా ఇతరులకి మనం ఎలా సహాయకారిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము వృక్షం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ముని ఏ విధంగా ఇంద్రియ నిగ్రహంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. అలా ఇంద్రియ నిగ్రహంగా ఎలా అయితే ఉంటాడో అలా మనం కూడా ఇంద్రియార్థాలన్నింటినీ కూడా మన ఇంద్రియాల సేవ కోసమే ఉన్నాయి అనేటువంటి భావనలో కాకుండా ఒక మునిలా కృష్ణ చైతన్యంలో ఉండాలి. మనం వాయువు నుంచి ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి. తర్వాత ఆకాశం దేనితోనూ కలవదు, అలా అని దేని నుంచి విడగొట్టబడదు. జీవుడు కూడా జీవతత్వము అనేటువంటిది ఆకాశం నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క ఆత్మ అంటే జీవతత్వం ఏదైతే ఉందో అది ఈ భౌతిక విశ్వంలో ఉన్నా కానీ భౌతిక విశ్వంతో భౌతిక గుణాలు అనేటువంటివి అంటే లక్షణాలు ఎలా అంటే భౌతికంగా ఉన్నంత మాత్రాన, అంటే భౌతిక లోకంలో ఉన్నంత మాత్రాన, లేకపోతే భౌతిక శరీరంలో ఉన్నంత మాత్రాన ఆత్మ ఆధ్యాత్మికం కాకుండా ఏం పోదు. ఆత్మ ఆధ్యాత్మికమే, ఎక్కడున్నా కానీ ఆధ్యాత్మికమే. కాకపోతే మన చైతన్యం అనేటువంటిది మాత్రమే మనకు భౌతికంగా ఉంది. ఎప్పుడైతే మనము ఆత్మ ఆధ్యాత్మికము అని తెలుసుకుంటామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా చైతన్యాన్ని కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది మనము ఆకాశం నుంచి తెలుసుకోవచ్చు. ఏ విధంగా అయితే ఆకాశం ప్రభావితం కాదో ఆ విధంగా మనకి జీవుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉంటాడు, ప్రభావితం కాకుండా. తర్వాత జలస్పర్శ ముని సాంగత్యం. ఇక్కడ ముని అన్న చోటల్లో మనం భక్తుడు అని అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకాలలో ఎక్కడెక్కడ ముని అని చెప్పారో అదంతా కూడా ఒక భక్తుడు గురించి మాట్లాడుతున్నారు. ముని ఎలా ఉండాలి అని అంటే ఒక జలములా ఉండాలి. గంగా జలం ఏం చేస్తుందండి? గంగా జలము ఎవరిని తాకితే వాళ్ళు పవిత్రమవుతారు. అలానే ఒక సాధువు కూడా ఎవరికైనా సరే సాంగత్యాన్ని ఇస్తే ఆ సాధువు కూడా వాళ్ళని పవిత్రం చేసేస్తారు. అందుకనే భక్తులు అభక్తులకి దూరంగా ఉండాలి అని మనం నేర్చుకుంటూ వచ్చాం. కానీ ఎప్పుడు ఉండాలి అభక్తులకి దూరంగా? ఎప్పుడు అంటే ఆ అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళినటువంటి మనము కూడా అభక్తులుగా మారతామేమో అనే భయం ఉంటే దూరంగా ఉండాలి. అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళిన వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, వాళ్ళు మనల్ని ఏమి మార్చలేరు. ఎందుకంటే నేను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నేను చాలా బలంగా నమ్ముతున్నాను, నన్ను ఎవరు ఏమీ మార్చలేరు. నా విలువలని ఎవరు కూడా పాడు చేయలేరు. నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళాక అలానే ఉండగలను. పైగా నేను అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది, వాళ్ళు పవిత్రంగా మారిపోతారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నలా కాకుండా మనలాగా వాళ్ళు మారతారు అనేటువంటి కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు మనం వెళ్ళచ్చు. గంగాజలము లేదు నేను ఓన్లీ
శుద్ధిగా ఉన్న వాళ్ళనే తాకుతాను, అశుద్ధిగా ఉన్న వాళ్ళని తాకను అని ఎక్కడైనా అంటుందా? గంగలో స్నానం పాపాత్ములు కూడా చేస్తున్నారు, కేవలం పుణ్యాత్ములే కాకుండా కదా. అయినా గంగ పాపాత్ములు నా 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 నీళ్లలో కాళ్ళు పెట్టద్దు అని అంటుందా? స్నానం చేయొద్దు అని అంటుందా? అనదు. అందరినీ ఉద్ధరిస్తుంది, అందరినీ ఉద్ధరిస్తుంది. పాపాత్ముల్ని ఉద్ధరిస్తుంది, పుణ్యాత్ముల్ని ఉద్ధరిస్తుంది, భక్తుల్ని ఉద్ధరిస్తుంది, అందరినీ ఉద్ధరిస్తుంది. అలానే ఒక సాధువు కూడా అలానే ఉండాలి, గంగ నుంచి నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? అందరికీ సాంగత్యాన్ని ఇవ్వాలి, సాంగత్యాన్ని తీసుకోకూడదు, సాంగత్యాన్ని ఇవ్వాలి. సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళలో మనం కూడా పవిత్రతని తీసుకురావాలి. అది మనం నీళ్ల నుంచి చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక అగ్ని కూడా అగ్నిలో ఏమి వేసినా కానీ అది భస్మం అయిపోతుంది. అలానే ఒక సాధు పురుషుడు సాంగత్యంలోకి వచ్చినటువంటి ఎవరైనా సరే పాపాలన్నింటినీ కోల్పోతారు. భగవంతుడి యొక్క సాంగత్యంలోకి వచ్చినట్లే, భగవంతుడి యొక్క ఆశ్రయంలోకి వచ్చినట్లే. కాబట్టి అగ్ని ఆశ్రయంలో ఉన్నటువంటిది ఏదైనా సరే ఎలా అయితే భస్మం అయిపోతుందో ఆ విధంగా సాధువు యొక్క ఆశ్రయంలోకి వచ్చిన, అంటే గురువు యొక్క ఆశ్రయంలోకి వచ్చినటువంటి వ్యక్తికి కూడా పాపాలన్నీ పోతాయి. ఇంకా జీవతత్వాన్ని కూడా మనము అగ్ని నుంచి అర్థం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అగ్ని ఎంత కాష్టంలో వేస్తే అంత ఎక్కువగా రగులుతుంది. పెద్దగా ఉందనుకోండి కాష్టం, అగ్ని పరిమాణం కూడా పెరుగుతుంది. చిన్నగా ఉందనుకోండి కాష్టం, అగ్ని పరిమాణం కూడా తగ్గుతుంది. కాష్టం సైజును బట్టి అగ్ని పరిమాణం పెరుగుతుంది, తగ్గుతుంది. కానీ అగ్ని యొక్క గుణాలు, అగ్ని యొక్క లక్షణాలు ఏమైనా మారుతున్నాయా? ఏమీ మారవు. కాబట్టి ఒక జీవుడు కూడా తను పొందినటువంటి భౌతిక శరీరానికి అనుగుణంగా చైతన్యాన్ని మారుస్తున్నాడు. కానీ జీవుడు మాత్రం విశుద్ధ సత్వగుణంలోనే, జీవుడు మాత్రం విశుద్ధ ఆధ్యాత్మికంగానే ఉన్నాడు తప్ప భౌతికంగా మారట్లేదు. ఒక్కొక్క జీవుడు ఒక ఏనుగు శరీరంలోకి వెళ్తే ఏనుగు చైతన్యాన్ని, ఒక రాయి శరీరంలోకి వెళ్తే రాయి చైతన్యాన్ని, చెట్టు శరీరంలోకి వెళ్తే చెట్టు చైతన్యాన్ని, మనిషి శరీరంలోకి వెళ్తే మనిషి చైతన్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ విధంగానే అగ్ని ద్వారా జీవతత్వాన్ని కూడా మనకి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ జీవతత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది మనము భౌతికం కాదు, పూర్తిగా ఆధ్యాత్మికము అనేటువంటి విషయం. ఇంకా చంద్రుడు గురించి కూడా మాట్లాడారు. చంద్రుడు పరిమాణం తగ్గుతున్నట్లు పెరుగుతున్నట్లు మనకు కనిపిస్తుంది. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తిగా గుండ్రంగా ఉంటారు. పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేటప్పటికి చంద్రుడి పరిమాణం కొంచెం 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 తగ్గుతూ ఉంటుంది. అమావాస్యకి వచ్చేసరికి 0, మళ్ళీ అమావాస్య నుంచి పౌర్ణమికి మళ్ళీ కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది. అంటే హెచ్చు తగ్గులు అనేటువంటివి మార్పు అనమాట, చంద్రుల్లో వస్తున్నటువంటి మార్పు. ఆ మార్పు అనేటువంటిది మనకి కనిపిస్తుంది. కానీ నిజానికి చంద్రుడు మాయమైపోతున్నాడా? నిజానికి చంద్రుడు సగమైపోతున్నాడా? నిజానికి చంద్రుడు సగం అవ్వట్లా, మన కంటికి సగమే కనిపిస్తున్నాడు, లేదంటే మన కంటికి కనిపించకుండా పోతున్నాడు. అలానే ఈ భౌతిక శరీరంలో కూడా చావు, పుట్టుక నుంచి చావుకి మధ్యలో ఉన్నటువంటి ఈ మార్పులు ఇవన్నీ కూడా ఈ భౌతిక శరీరానికి మాత్రమే. కానీ ఆత్మ మాత్రం చంద్రుల్లా శాశ్వతంగా పూర్ణంగా అలానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి చంద్రుడి నుంచి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పారు మనకి. కాబట్టి చంద్రుడి స్వభావం ఎలా మారదు, అగ్ని స్వభావం ఎలా మారదు, ఆకాశం స్వభావం ఎలా మారదు, అలా ఆత్మ కూడా అలానే అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. చాలా గొప్పగా కంపారిజన్ చేస్తూ మనకి ఆత్మతత్వాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడు ఇన్ని తత్వాల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఈ యొక్క అవధూత బ్రాహ్మణుడు తెలియజేశారు. మొత్తం 24 తత్వాలని చెప్పారు. ఇప్పటికి మహా అయితే ఒక 8-9 తత్వాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకా 15 తత్వాలు ఉన్నాయి. ఈ 15 తత్వాల నుంచి ఇంకా మనం ఏమి నేర్చుకోవచ్చు, ఏ విధంగా ఈ 15 తత్వాలు కూడా మనకి గురువులు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూద్దాం 49వ శ్లోకం నుంచి. ఓకే, ప్రమీల మాతాజీ.
కాలేన హ్యోగ వేగేన భూతానాం ప్రభవాప్యయౌ. మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభు. కాలేన యోగ వేగేన భూతానాం ప్రభవాప్యయౌ నిత్యావపి న దృశ్యేత ఆత్మనోగ్నేర్యతార్చిషాం. చావపి న దృశ్యేతే ఆత్మనోజ్ఞ దార్చిషాం. అగ్నిలు ప్రతిక్షణము ఉత్పన్నమగుచు నశించుచుండును, అయినను ఈ ఉత్పత్తి వినాశనములు సాధారణ ద్రష్టకు కనబడవు. అట్లే ప్రబలమైన కాల ప్రవాహము నది తరంగముల వలె నిరంతరము ప్రవహించును. అసంఖ్యాక భౌతిక దేహముల యొక్క జన్మము, పెరుగుదల, మృత్యువును అగోచరముగా కలగజేయుచుండును. అయినను ఈ విధముగా నిరంతరము తన స్థానమును మార్చవలసి వచ్చడి ఆత్మ కాలగతిని చూడజాలదు. ప్రపాద వారి భాష్యం. చంద్రుని ఉపమానం వరకు అప్పటికే వచ్చినప్పటికీ బ్రాహ్మణ అవధూత తిరిగి అగ్ని యొక్క ఉపమానమును యదుమహారాజునికి వసుకుచున్నాడు. ఈ పద్ధతి సింహలోకమును అనగా సింహపు దృష్టి సారింపు అనబడును. ముందుకు సాగుచూనే అదే సమయమున వెనకకు తిరిగి చూచుచు ఏదియును వదిలిపెట్టలేదని దీని ద్వారా మనుజుడు నిర్ణయించుకొనగలడు. ఈ విధముగా ముని తన విశ్లేషముచే ముందుకు సాగుచూనే సన్యాసము యొక్క అవసరములను వివరించుటకు అగ్ని యొక్క ఉపమానమును తిరిగి తీసుకొనెను. భౌతిక దేహము నిక్కముగా క్షణభంగురము భగవంతుని బహిరంగ శక్తి యొక్క మాయాజాలమే అయి ఉన్నది. అగ్నిశేఖలు ఉత్పత్తి వినాశమును పొందుచుండును, అయినను అగ్నిని నిరంతరము మనము గాంచుచుందుము. అట్లే కాల ప్రభావముచే భౌతిక దేహముల నిరంతరము కనబడుచు అదృశ్యమైనను ఆత్మ మాత్రము నిరంతర సత్యమై విరాజిలును. తాను మరణించునని ఎవరును తలచకపోవుట పరమాశ్చర్యకరమైన విషయమని చెప్పబడినది. ఆత్మ నిత్యమైనది కనుక జీవుడు తన నిత్యమైన స్వభావమును కేవలము నిత్యమైన ఆధ్యాత్మిక జగత్తులోనే నిజముగా అనుభూతి మగమనడి సంగతిని విస్మరించిన వాడే ఎట్టి నస్వర స్థితినైనను శాశ్వతమని తలచుచుండును. ఈ సత్యమును అతడు ఎరిగినచో వైరాగ్య గుణమును పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఏ విధంగా అయితే అగ్ని శిఖలు మామూలుగా అగ్నిని చూస్తే చాలా పెరుగుతూ ఉంది. ఆ పెరిగినటువంటి శిఖ అగ్ని అనేటువంటిది మనం ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఏ అగ్నిని అయితే చూస్తామో అదే అగ్ని కంటిన్యూ అవుతూ ఉంటుందా అంటే అవదు. వచ్చిన అగ్ని పోతుంది, మళ్ళీ కొత్త అగ్ని వస్తుంది, మళ్ళీ వచ్చిన అగ్ని పోతుంది, మళ్ళీ కొత్త అగ్ని వస్తుంది. మంట మంట అనేటువంటిది ఆ మూలం నుంచి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ విధంగానే ఆత్మ కూడా అంటే కానీ మనకు చూడటానికి అగ్ని కాన్స్టెంట్ గా అలానే ఉంది అనిపిస్తుంది కదండి. అగ్నిలో మార్పు అనేటువంటిది కనపడదు. అలానే జీవుడు కూడా శరీరాలను తీసుకుంటూ ఉన్నాడు. తీసుకున్నటువంటి ప్రతి శరీరాన్ని కూడా కోల్పోతూ ఉన్నాడు. కోల్పోయిన తర్వాత మళ్ళీ శరీరాన్ని తీసుకుంటున్నాడు, మళ్ళీ కోల్పోతున్నాడు, మళ్ళీ తీసుకుంటున్నాడు, మళ్ళీ కోల్పోతున్నాడు. కానీ మనకి నిత్యం ఏదో ఒక శరీరంలో ఉన్నాడు అనేటువంటి భావాన్ని మనకి కలిగిస్తున్నారు. కాబట్టి శాశ్వతంగా ఉన్నది శరీరం కాదు, శాశ్వతంగా ఉన్నది ఆత్మ కదా. ఆ ఆత్మ శాశ్వతము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, చావు పుట్టుకకి మనము ప్రభావితం అవుతున్నాం. పుట్టినప్పుడు సంతోషిస్తున్నాం, చనిపోయినప్పుడు బాధపడుతున్నాం. చనిపోయినప్పుడు ఆ చావు అనేటువంటి దాన్ని అంగీకరించలేకపోతున్నాం. మనం ఇష్టం ఉండదు మనకి. కానీ నిజానికి చస్తున్నది ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. శాశ్వతము అనేటువంటిది మనము భౌతికమైనటువంటి శరీరానికి మనం ఆపాదిస్తున్నాము, కానీ శాశ్వతమైనటువంటిది కేవలం ఆత్మే. ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు వైరాగ్యాన్ని పొందుతారు. ఓకే, నెక్స్ట్ 50వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి. హరే కృష్ణ ప్రభుజీ, గుణైర్గుణానుపాదత్తే యథా కాలం విముంచతి. నతేషు యజ్ఞతే యోగి గోభిర్ఘాయివ గోపతిః. నతేషు యుజ్యతే యోగి గోభిర్ఘాయివ గోపతిః. సూర్యుడు తన శక్తివంతమైన కిరణములచే పెద్ద మొత్తములో జలరాశులను ఎగిరించి తదనంతరము ఆ జలమును ధరణికి వర్ష రూపంలో వసుగుచుండెను. అట్లే యోగి తన ఇంద్రియములతో సమస్తమగు భౌతిక వస్తువులను సేకరించిన వాడై తగిన వ్యక్తి వాటిని నిర్ధారించినప్పుడు సరి అయిన సమయములో వాటిని తిరిగి ఇచ్చివేయను. ఈ విధముగా ఇంద్రియార్థమును గ్రహించటలో త్యజించటలో అతడు లిప్తుడు కాదు. భాష్యము శ్రీకృష్ణ ప్రభుదేవి.
కృష్ణ చైతన్యోద్యమును విస్తరింపజేయుటకు దేవదేవుడకు శ్రీకృష్ణుని చేతనకు అప్పచెప్పబడిన సంపత్తులపై కృష్ణ భక్తి భావనాయుతుడు ఎన్నడును స్వామ్యభావను పొందడు. కృష్ణ భక్తులు కేవలము భౌతిక సంపత్తును కూడబట్టే కాక కృష్ణ చైతన్యోద్యమం అమితముగా విస్తరించలాగున శ్రీకృష్ణ సంపత్తులను వితరణ చేయవలెను. సూర్యుని నుండి ఈ పాఠం నేర్వవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సూర్యుడి నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. సూర్యుడు ఏం చేస్తాడండి? నిరంతరం ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని ఆవిరిగా చేసి మేఘాల రూపంలోకి మారుస్తారు, తన దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. తర్వాత అదే నీళ్ళని, అదే మేఘాలను మళ్ళీ నీళ్ళుగా మార్చి మళ్ళీ ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటారు. అవునా అండి? సూర్యుడు లేకపోతే మనకు వర్షాలు పడతాయా? లేదు ప్రభు. అలానే ఒక సాధువు సూర్యుడిలా ఉండాలి. ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు వైరాగ్యాన్ని ప్రదర్శించాలి, కుటుంబాన్ని వదిలేయాలి, వ్యాపారాలను వదిలేయాలి, భౌతికమైనటువంటి కర్మలను వదిలేయాలి, సంపాదన 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 అని సంపాదన వెనక పడకుండా ఉండాలి. ఇది కాదు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు ఉండాల్సినటువంటి విధానం. కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి భక్తుడు భౌతికంగా ఉన్నటువంటి భక్తుడి కంటే ఎక్కువ సంపాదించాలి. ఇంకా వాళ్ళు 1 కోటి రూపాయలు సంపాదిస్తే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి 10 కోట్లు సంపాదించాలి కదా? ఎందుకు? కృష్ణ సేవ, ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ కృష్ణ సేవకు ఉపయోగించవచ్చు, భగవంతుడి సేవ అంత ఎక్కువ ప్రచారానికి ఉపయోగించవచ్చు, అంత ఎక్కువ గుళ్ళు కట్టొచ్చు, అంత ఎక్కువ మంది భక్తులను తయారు చేయొచ్చు, అన్ని ఎక్కువ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మనం ఫ్రీగా బుక్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం డొనేషన్స్ తీసుకోవాలి కదా? ఎందుకు డొనేషన్ తీసుకోవాలి? మేము ఇప్పుడు వెళ్తుంటే మాకు బుక్ 350 రూపాయలకు వస్తుంది, మేము 350 రూపాయలకి ఇస్తున్నాం. కానీ చాలా మంది 250 రూపాయలకు కూడా ఇస్తున్నారు, 200లకు కూడా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు వాళ్ళు? డొనేషన్స్. డొనేషన్ మీద మనకంటే వాళ్ళు ఎక్కువ బుక్లు అమ్ముతున్నారు, ఎక్కువ బుక్లు డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. మనం చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే మనకు డొనేషన్స్ లేవు, వాళ్ళకి డొనేషన్స్ ఉన్నాయి. అంటే మనం ఇంకా ఎక్కువ, ఒకవేళ మనకు డొనేషన్స్ లేకపోయినా మనం కనుక ఇంకా ఎక్కువ సంపాదించాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చిన రేట్ కంటే ఇంకో 50 రూపాయలు తక్కువకి ఇచ్చుగా. ఎవరో ఇచ్చేది డొనేషన్, మనమే ఇచ్చుకోవచ్చు మనం డొనేషన్ కదా? అంటే భక్తుడు సంపాదిస్తే ఆ సంపాదనని పుస్తకాల రూపంలో వితరణ చేయడం కోసం, ప్రచారం చేయడం నిమిత్తము, టెంపుల్స్ ద్వారాను, ఇతర భక్తులకి సహాయం చేయడం ద్వారాను ఏదో ఒక రకంగా ఇంకొకళ్ళకి ఉపయోగపడతాడు. ఆ ఉపయోగం అనేటువంటిది వాళ్ళని భౌతికంగా పురోగమించడం కోసం కాకపోయినా వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా మనలా మారడానికి ఉపయోగపడతాడు. ఓకే, ఒక సూర్యుడు ఎంత నీళ్లు ఇంక తీసుకుంటే అన్ని నీళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అలానే మనం కూడా ఎంత సంపాదిస్తే అంత ఎక్కువగా భక్తి చేయగలము, అంత ఎక్కువగా సేవ చేయగలము. ఈ చైతన్యంలో మనం ఎంత సంపాదించినా తప్పులేదు. ఓకే, నేను ఇంకా సంపాదిస్తే ఇంకా బాగా భక్తి చేయగలను, ఇంకా సంపాదిస్తే ఇంకా ఎక్కువ ప్రచారం చేయగలను, ఇంకా సంపాదిస్తే నేను ఇంకా మందిరంలో సేవ చేయగలను అనేటువంటి చైతన్యంలో మనం గనక భౌతికమైనటువంటి కార్యాలు కనుక చేస్తే తప్పే లేదు, ఎంతైనా చేయొచ్చు. ఓకే, అది సూర్యుడి నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ 51వ శ్లోకం సునీత మాతాజీ. బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్తైవ తద్గతః. బుధ్యతే స్వేన భేదేన వ్యక్తిస్తైవ తద్గతః. లక్ష్యతే స్థూలమతిభిర్ ఆత్మా చావస్థితోర్కవత్. లక్ష్యతే స్థూలమతిభిః ఆత్మా చావస్థితోర్కవత్. భావము: వివిధ వస్తువులు యందు ప్రతిబింబించినప్పుడును సూర్యుడు ఎన్నడును విభజింపబడడు లేదా తన ప్రతిబింబములో లీనము కాడు. కేవలము మందమతులే అట్లాగుననుచు సూర్యుని గురించి తలతురు. అట్లే ఆత్మ వివిధ దేహములందు ప్రతిబింబించినను అవిభాజ్యము భౌతిక రహితమునై ఉండును. భాష్యము: కిటికీలు, అద్దములు, మెరిసెడు లోహము, నూనె, జలము మున్నగు పలు వస్తువులందు ప్రతిబింబించినను సూర్యుడు ఏకము అవిభాజ్యమునై నిలిచి ఉండును. అట్లే దేహమునందలి నిత్యాత్మ భౌతిక దేహ తెర ద్వారా ప్రతిబింబితమగును. ఆ విధముగా అది ముదుసలి లేదా యువకుడు, స్థూలము లేదా పక్క చిక్కినది, సుఖీ లేదా దుఃఖీ రూపమున కనబడును. అది అమెరికా దేశస్థుడు, రష్యా దేశస్థుడు, ఆఫ్రికా దేశస్థుడు, హిందువు లేదా క్రైస్తవుడు రూపములో కనబడవచ్చును. కానీ సహజ స్థితిలో ఆత్మ భౌతిక ఉపాధి రహితమైనది.
ఈ శ్లోకమునందలి స్థూలమతిభిః అను పదము మందబుద్ధులైన వారిని సూచించును. బహిరంగ కళా ప్రదర్శనములో ఒక అమూల్యమగు చిత్రముపై కుక్క మూత్రము పోయిట జరగవచ్చును. మందబుద్ధి కారణంగా కుక్క చిత్రము యొక్క అసలైన విలువను తెలుసుకొనజాలదు. అట్లే కృష్ణ భక్తి భావనను చేపట్టనంత వరకు మనుజుడు అమూల్యమైన మానవ జన్మ అవకాశమును దురుపయోగపరిచిన వాడే అగును. మానవ జన్మ ఆత్మానుభూతికే ఉద్దేశించబడినది. పెట్టుబడిదారుడు, సామ్యవాది, అమెరికా దేశస్థుడు, రష్యా దేశస్థుడు అనే భౌతిక ఉపాధులపై జగడమాడుచు మనము కాలమును వృధా చేయరాదు. దానికి బదులు జనులందరూ భగవంతుని ప్రేమయుత సేవను స్వీకరించి నిత్య శుద్ధ స్వరూపమును అనుభూతమనర్చుకొనవలెను. ప్రత్యక్ష దర్శనమును గాంచి సూర్యుని తెలుసుకొనవలెనే గాని భౌతిక వస్తువులపై దాని ప్రతిబింబములను బట్టి కాదు. అట్లే ప్రతి జీవుని వికృత భౌతిక ఉపాధులకు అతీతముగా అతని విశుద్ధ ఆధ్యాత్మిక స్వరూపంలోనే ప్రతి ఒక్కరూ ఎరుగవలసి ఉన్నది. ఈ శ్లోకమునందలి ఆత్మ అను పదము దేవదేవుని కూడా సూచించును. సాధారణ జీవులను భౌతిక దేహ ప్రతిబింబం ద్వారా చూచినట్లు దేవదేవుని కూడా భౌతిక మనస్సనడి వికృత తెర ద్వారా మనము చూచెదము. ఆ విధముగా భగవంతుడు నిరాకారుడని లేదా భౌతికమని లేదా తెలియని విషయమని మనము ఊహించదము. ఆకాశము మేఘావృతమై ఉన్నప్పుడు మేఘములచే కప్పబడిన సూర్యుని అనుభూతికి వెలుగు ఒక్కటే ఏకైక అవకాశము. అట్లే మనస్సు మానసిక కల్పనమనడి పొగమంచుచే కప్పబడినప్పుడు భగవంతుని దివ్య దేహము నుండి వెలువడి కాంతియే పరమోన్నత ఆధ్యాత్మిక సత్యముగా మనుజుడు స్వీకరించును. కానీ మేఘరహిత నీలాకాశము వలె మనస్సు నిర్మలమైనప్పుడు అతడు దేవదేవుడగు శ్రీకృష్ణుని అసలైన రూపమును చూడగలడు. బద్ధ జీవాత్మ యొక్క ఆచ్ఛాదిత మనస్సు చే పరతత్వం అవగతము కాదు. దానికి బదులు మనుజుడు విశుద్ధ కృష్ణ భక్తి భావన అనేది నిర్మల నీలాకాశము ద్వారానే భగవంతుని దర్శించవలెను. అట్టి విశుద్ధ కృష్ణ భక్తి భావన జ్ఞాన కర్మరహితమై ఉండును. దీనిని గురించి శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానం చేసి ఉండేది. జీవేర కళ్యాణ సాధన కామ జగతి ఆసియే మధుర నామ అవిద్యా తిమిర తపన రూపే హృద్గగన విరాజే. బద్ధజీవులకు వరదాయక మగుట కొరకే శ్రీకృష్ణ నామము భౌతిక జగత్తు యొక్క అంధకారమును అవతరించినది. సూర్యుని వంటి కృష్ణనామము భక్తుల నిర్మల హృదయములలో ఉదయించుచుండును. ఇటువంటి అద్భుతమైన జ్ఞానము పుణ్యము లేదా నాస్తికవాదము పేరిట భగవంతుని సృష్టిని కొల్లగొట్టుటకు యత్నించడి వారలకు అవగతము కాదు. మనుజుడు విశుద్ధ భక్తుడైనప్పుడే అతని జ్ఞానం అన్ని దిక్కులలో సమస్తమును ప్రకాశింపజేయగలదు. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమేవం విజ్ఞాతం భవతి. ముండకోపనిషత్ 1.3. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యుడు వివిధ వస్తువుల మీద ప్రతిబింబంలా కనిపిస్తాడు. ఇప్పుడు మనము ఒక కుండలో నీళ్లు పోసి పెట్టామనుకోండి, సూర్యుడు కుండలో కనిపిస్తాడా? ప్రతిబింబం కనిపిస్తుందా? సూర్యుడి ప్రతిబింబం కుండలో నీళ్ళలో కనిపిస్తుంది. అలా ఒక 100 కుండలు పెట్టామనుకోండి, 100 కుండల నీళ్ళల్లో 100 సూర్యుడు కనపడతారు కదా. కానీ నిజంగా సూర్యుడు విభజితం అయిపోయి 100గా మారిపోయారా? ఒక్కళ్ళే అలా కనపడుతున్నారు. ఒక్కళ్ళే అలా కనపడుతున్నారు. అంటే సూర్యుడు ఒక్కడే, కానీ దాని యొక్క ప్రతిబింబం 10గా 20గా 30గా కనపడుతుందేమో, కానీ సూర్యుడు మాత్రం ఒక్కడే. అలానే జీవుడు కూడా ఒక్కడే, ఎన్ని శరీరాలు మార్చినా. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్కసారి ఉంటాడు. ఓకే, ఇలా శరీరాలన్నీ మారుస్తున్నారు కదా అని చెప్పేసి జీవులు కూడా 10 మంది 20 మంది 1,00,000 మంది అని అనుకోవడానికి లేదు. జీవుడు కూడా ఒక్కడే. అంటే మీ శరీరంలో ఉన్న జీవుడు నా శరీరంలో ఉన్న జీవుడు ఒక్కడే అని కాదు. మీ శరీరంలో ఉన్న జీవుడు ఒక్కడే, నా శరీరంలో ఉన్న జీవుడు ఒక్కడే. నేను 10 శరీరాలు మార్చినంత మాత్రాన నేను 10 మంది కాదు, మీరు 10 శరీరాలు మార్చినంత మాత్రాన మీరు 10 మంది కాదు. ఓకే, ఈ విధంగా ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా అనేక శరీరాలు మార్చినంత మాత్రాన వాళ్ళు అంతమందిగా విభజింపబడినట్లేమీ కాదు, ఒక్కడే అనేటువంటి విషయం మనం సూర్యుడు అవిభాజ్యం అని ఎలా అయితే మనం తెలుసుకోగలమో అలానే మనం కూడా ఆత్మ గురించి తెలుసుకోగలగాలి. ఒకవేళ అలా తెలుసుకోలేకపోవడం వల్ల మనం ఏమవుతుంది, ఒక్కొక్క శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరమే నేను అనుకుని ఈ శరీరం కోసం శాశ్వతము అనుకుని మనం చేస్తాం. ఈ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ శరీరానికి ఈ శరీరానికి సంబంధం లేదు, గుర్తు కూడా ఉండదు. కానీ మళ్ళీ ఇది వేరే కదా, వేరే శరీరం. వేరే శరీరంలో ఉన్నప్పుడు మళ్ళీ చైతన్యంలో మార్పు, మళ్ళీ మనకి ఆ పాత శరీరంలో ఉన్నటువంటి విషయాలు గుర్తుండవు. కాబట్టి మళ్ళీ కొత్త, మళ్ళీ నేను వేరే అని అనుకుంటాం. సో ఆ విధంగా మనం అనేక శరీరాలు మార్చిన ప్రతిసారి నేను వేరు నాకు నేను కొత్తగా గుర్తింపబడతాను మళ్ళీ. ఓకే, వేరే పేరుతో, వేరే ఉపాధితో, వేరే కులంతో, వేరే కుటుంబం పేరుతో, ఆ విధంగా మళ్ళీ నేను వేరే ఊరు పేరుతో మళ్ళీ నేను గుర్తింపబడతాను. ఒక వ్యక్తి ఈరోజు ఇండియన్ అవ్వచ్చు, చనిపోయి మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ భారతీయుడిగానే పుట్టాలని ఏం గ్యారంటీ లేదు కదండి.
అందుకనే మనకి ప్రభుపాదుల వారి ఉదాహరణ ఇస్తారు. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం లేదో మనం ఏం చేస్తామంటే మనం ఏమంటామంటే దేశభక్తి అనేటువంటి పేరుతో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు చూసారా వాళ్ళు. వాళ్ళ గురించి చెప్తుంటారు. దేశభక్తి అవసరమే, ఈ దేశంలో పుట్టాం కాబట్టి దేశభక్తి ఉండాలి. కానీ ఎలా ఉండాలంటే ఇతర దేశాల సైనికులతో పోరాడడం కోసం మన ప్రాణాలను వదిలేసుకోవడం అనేటువంటిది మూర్ఖత్వం. ఎందుకు అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా మనలాంటి జీవులే, వాళ్ళు కూడా మరణిస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ పుడతారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఈ యొక్క భౌతికమైనటువంటి మనస్పర్ధల కారణంగా మనలో మనం కొట్టుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే శత్రుదేశం అనేటువంటిదే మనకు ఉండదు కదా. మనకి శత్రుదేశం అనేటువంటిదే ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నామండి, జాతీయవాదం పేరుతో లేకపోతే దేశభక్తి పేరుతో మనం ఇంకొక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి పోరాటాలు చేసి యుద్ధాలు చేసి వాళ్ళని చంపి మనం చేస్తున్నాం. ఓకే, దీనికి ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే ఇప్పుడు భారతీయుడు పాకిస్తాన్ వాళ్ళకి శత్రువు, పాకిస్తాన్ వాళ్ళు భారతీయుడికి శత్రువులు. వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు పోరాటం చేసి ఇద్దరూ మరణిస్తారు. మరణించిన వ్యక్తి భారతీయుడుగా మరణించిన వ్యక్తి పాకిస్తానీగా పాకిస్తానీగా మరణించిన వ్యక్తి భారతీయుడిగా పుడితే అంతే. ఆత్మీయ గాని అక్కడ శరీరానికి విలువ లేదు, శరీరానికి ఏం విలువ లేదు కదా. పాకిస్తాన్ లో చచ్చిపోయినటువంటి సైనికుడు మళ్ళీ భారతదేశంలో పుట్టాడు, భారతదేశంలో చనిపోయిన సైనికుడు మళ్ళీ పాకిస్తాన్ లో పుట్టాడు, మళ్ళీ సైనికులు అయ్యారు అనుకుందాం. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంతకు ముందు పోరాడింది ఏ దేశం కోసం, ఆ దేశం కోసం ఇప్పుడు పోరాడతాడా వెళ్ళి? వ్యతిరేకంగా పోరాడతాడు. ఇప్పుడు ఇంతకు ముందు చావుకి మీనింగ్ ఏంటి? ఆత్మ అనుకుంటారు కానీ కాదు, శరీరానికి అని తెలుసుకోవాలి అనుకోని అలా. అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఉపాధులు ఏమైతే ఉన్నాయో ఆ ఉపాధులు శాశ్వతం అనుకోవడం వల్ల ఇది జరుగుతుంది. నిజానికి మనకి ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఈ జాతీయవాదాలు లేవు, మొత్తం కూడా వసుదైక కుటుంబం. ఎప్పుడైతే మనం అందరం ఒకే ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఇంకా మళ్ళీ శత్రుత్వం ఎందుకు వస్తుందండి? మీకు భౌతికంగా ఉన్నా నాకు భౌతికంగా ఉన్నా మీరు సంతోషిస్తారు, మీకు భౌతికంగా ఉన్నా నేను సంతోషిస్తాను. మనస్పర్ధలు ఎందుకు వస్తాయి కదా? అలాంటి మనస్పర్ధలు అనేటువంటివి రానే రావు, శత్రుత్వం అనేటువంటిది ఉండనే ఉండదు. ఎప్పుడు వసుదైక కుటుంబం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు. అది లేకపోవడం వల్ల దేశాల మధ్యలో శత్రుత్వాలు, దేశాల మధ్యలో యుద్ధాలు, చనిపోయే వాళ్ళు పిచ్చోళ్ళు కదా. ఎందుకంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు. అంటే మరి ఏంటండి దేశం కోసం పోరాడద్దా అని అంటారు. ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు పోరాడాలి, చావాలి, తప్పదు. అది దేశభక్తి అనేటువంటి దానికి ఒక పేరిచ్చి ఆ విధంగా చావాలి. దానివల్ల ఆత్మని ఏమీ ఉద్ధరించట్లేదు. ఈ దేశభక్తి మీకు మళ్ళీ వచ్చే జన్మలో రాదు. వచ్చే జన్మలో మీరే పాకిస్తాన్ వాళ్ళనో రష్యా వాళ్ళగానో లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళగానో పుట్టారనుకోండి, ఎక్కడికి పోతుంది దేశభక్తి? ఎక్కడికి పోతుంది? మీతో వస్తుందా? ఇంగ్లాండ్లో పుట్టి నేను భారతీయుడు అని అంటారా మీరు మళ్ళీ వచ్చే జన్మలో? ఈ శరీరంతోనే పోతుంది. ఈ దేశభక్తి కూడా శరీరంతో పోయేటువంటి శరీరం లాంటి ఒక ఉపాధి. ఓకే, అంతే తప్ప అది కూడా శాశ్వతమైన బంధం కాదు. కాబట్టి మనము ఈ శరీరంతో గుర్తింపబడకుండా, శరీరానికి ఉన్నటువంటి ఉపాధులతో గుర్తింపబడకుండా మనము శుద్ధమైనటువంటి ఆత్మగా మనము ఉండగలగాలి. అది మనం సూర్యుడి యొక్క ప్రతిబింబం నుంచి చూసి మనము నేర్చుకోవచ్చు. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుపాదుల వారు కూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అప్పుడు బెంగాల్లో యుద్ధం జరుగుతే ఇంకా ఎవరితోనో యుద్ధం చేస్తా ఉంటే అప్పుడు అంటారు కదా, మన ప్రభుపాదుల వారు ఇట్లా యుద్ధం జరుగుతుంది ఇలా అంటే అప్పుడు ఆయనకి ఆత్మతత్వమే చెప్తారు కదా ప్రభుజీ. అప్పుడు ఆయన పట్ల అట్రాక్ట్ అవుతారు కదా ప్రభు. అది గుర్తొచ్చింది ప్రభు. అప్పుడు ఆయన కూడా ఈ దేశభక్తితోటే ఆయన కూడా ప్రభుపాదుల వారు కూడా మహాత్మా గాంధీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. ఓకే, మహాత్మా గాంధీ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన గురువుని కలిసిన తర్వాత అసలు ఏం చేస్తున్నావు నువ్వు, అంతకంటే ఉత్తమమైన అని చెప్తే అప్పుడు ఆయన మళ్ళీ భక్తి ఆయన వెళ్ళి మహాత్మా గాంధీ కూడా చెప్పారు, సరే ఇంతకాలం స్వాతంత్రం కోసం చేసావు, ఓకే ఇక స్వాతంత్రం వచ్చేసింది కదా, కనీసం ఇప్పుడైనా కానీ భగవద్గీత చదువు అన్నారు. పుస్తకం పట్టుకొని తిరగడమే కాదు చదువు అని అన్నారు. ఓకే, నాకు ఇవన్నీ జాలే అన్నారు మహాత్మా గాంధీ. కానీ మహాత్మా గాంధీ గారు చదివినా దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోలేకపోయారని అంటారు కదా ప్రభు. అందుకనే కదా ప్రభుపాదుల వారు నువ్వు చదవలేదు, చదువు ఇప్పుడు అని అన్నారు. అర్థం చేసుకోవాలి ఆయన గారు అని అర్థమైంది ప్రభుజీ.
హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ 52వ శ్లోకం లావణ్య మాతాజీ. నాతి స్నేహ ప్రసంగో వా కర్తవ్యః క్యాపి కేనచిత్ నాతి స్నేహ ప్రసంగో వా కర్తవ్యః క్యాపి కేనచిత్ కుర్వన్ వింధ్యేత సంతాపం కపోత ఇవ దీనది. కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనదిః. మనుషుడు ఎవరి పట్లను దేని పట్లను అమితానురాగమును కాని అక్కరసు గాని చూపరాదు. లేనిచో అతడు మూర్ఖ కపోతము వలె గొప్ప దుఃఖమును పొందును. భాష్యము. అతి అనేది ఉపసర్గ కృష్ణ భక్తి భావన రహితమైన అనురాగమును లేదా ఆసక్తిని సూచించును. సుహృదం సర్వభూతానాం అని భగవద్గీత 5.29 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నాడు. అనగా శ్రీకృష్ణుడే ఎల్ల జీవులకు నిత్య శ్రేయాభిలాషి అయి ఉన్నాడు. ఆ దేవుడు ఎంత అనురాగమైనగా నేరుగా అతడు ప్రతి బద్ధ జీవుని హృదయంలోనే ఆసీనుడై ఉండి మాయా జగత్తులో ఆ జీవుని అంతులేని పరిభ్రమణ సమయంలో వెంటనున్న వాడే అతడు భగవద్ధామముకు తిరిగి వచ్చుటకై ఓపికగా వేచియుండును. ఈ విధంగా భగవంతుడు ప్రతి జీవుని నిత్యానందమునకై అన్ని ఏర్పాట్లను చేసి ఉన్నాడు. కనుక కృష్ణుని పక్షంన ప్రచారకునిగానే పతిత జీవులను ఉద్ధరించుటలో ఆ దేవదేవుడికి తోడ్పడుటే సకల జీవుల ఎడ కరుణానురాగములను చూపుటకు ఉత్తమమైన పద్ధతి. మన ప్రేమానురాగములు సంగము, స్నేహము, ప్రేమ పేరిట దేహపరము ఇంద్రియ భోగం పైన ఆధారపడించో అటువంటి అవాంఛిత అతి అనురాగము ఆ సంబంధం తిరిగినప్పుడు లేదా నశించినప్పుడు తీవ్రమైన వేదనను కలిగించును. ఇప్పుడు మూర్ఖ కపోతం యొక్క కథ వర్ణింపబడినది. ఇటువంటి చరిత్రమే శ్రీమద్ భాగవతం నందరి 7వ స్కందంలోని 2వ అధ్యాయంలో సుయజ్ఞుని పత్నులకు యమరాజుచే చెప్పబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కపోతానికి సంబంధించినటువంటి కథ చెప్పబోతున్నారు. ఎందుకు చెప్తున్నారు అని అంటే ఒక కపోతం నుంచి కూడా మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయానికి చెప్తున్నారు. మనము దేని పట్ల కూడా ఆకర్షణ, దేని పట్ల కూడా అనురాగాన్ని పెంచుకోకూడదు. మనం ఒకవేళ ఆకర్షణని, అనురాగాన్ని పెంచుకోవాలి అంటే ఎవరి పట్ల పెంచుకోవాలి? భగవంతునితోనే. పరమాత్మ, భగవంతుడు. ఓకే, భగవంతుడే పరమాత్మలా విస్తరించారు కాబట్టి మనకు భగవంతుడి పట్ల ఉండాలి. ఎందుకు భగవంతుడి పట్ల ఉండాలి? ఎందుకంటే భగవంతుడు మనకి శ్రేయోభిలాషి. మనకి ఆ సమయము ఈ సమయము అని లేదు, ఈ జన్మ వచ్చే జన్మ అని లేదు. ఏ జన్మలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మనతో పాటే తాను కూడా పరమాత్మ రూపంలో ఉండి మన యొక్క యోగక్షేమాలను చూస్తున్నారు. మనం తప్పుదారిలో నడుస్తుంటే నడవకుండా ఉండేలా చూస్తున్నారు. ఆయన మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఒక మంచి శరీరం ఇస్తున్నారు, మనిషి శరీరాన్ని ఇచ్చారు, అందులో కూడా ఉన్నారు మళ్ళీ మనతో పాటు ఉండి మనల్ని గైడ్ చేస్తున్నారు. నిరంతరం మనకి మంచి జరగాలి అని కోరుకుంటాం ఒకటి, నిరంతరం మనకి మంచి జరగాలని కోరుకుంటూ మనతో పాటే ఉండి మనల్ని గైడ్ చేస్తూ ఆ మంచిని మనం అనుభవించేలా చేసేటువంటి వ్యక్తి ఎవరు గొప్పవాళ్ళు? పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గొప్ప. కానీ మనం ఏం చేస్తున్నాం? పరమాత్మ మీద ప్రేమను పెంచుకోవట్లేదు, పరమాత్మ కూడా ఉన్నాడు అని కూడా గుర్తించటం లేదు. గుర్తించకుండా తాత్కాలికమైనటువంటి బంధాలు, స్నేహాలు, వీళ్ళే నన్ను కాపాడుతున్నారు, వీళ్ళే నన్ను గొప్పవాళ్ళుగా చూసుకుంటున్నారు, వీళ్ళే నన్ను రక్షిస్తున్నారు అనేటువంటి భావంలో వాళ్ళ మీద అటాచ్మెంట్, వాళ్ళ మీద అది కుటుంబ సభ్యులే కావచ్చు, లేకపోతే మిత్రులే కావచ్చు, లేకపోతే పుత్రులే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే. నిజానికి ఏ భర్త ఏ భార్యని కాపాడడు, ఏ భార్య ఏ భర్తని కాపాడడు. వాళ్ళందరినీ కాపాడుతున్నది ఎవరు అని అంటే పరమాత్మ. అది తెలుసుకుంటే మనం ఏం చేస్తామంటే మన అనురాగం, మన ప్రేమ ఎవరి పట్ల మారుతుంది? భగవంతుడి పట్ల. మనకి ఈ మనకున్నటువంటి బంధాలు ఎలాంటివి అని అంటే మనం ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడతామో అంతవరకు మనతో కలిసి ఉంటారు. అంతే. మనం ఎప్పుడైతే వాళ్ళకు ఉపయోగపడమో వాళ్ళు మనతో కలిసి ఉండవు. అలాంటి బంధాలను చూసే మనం గొప్ప వాళ్ళము అని అనుకుంటాం వాళ్ళు. ఓకే, మీ దగ్గర డబ్బు లేదు, మీ దగ్గర అధికారం లేదు, మీ దగ్గర పదవి లేదు, ఎవరైనా మీ దగ్గరికి వస్తారా?
లేదు ప్రభుజీ. ఎవరు రారు. మీ మీ పొజిషన్ చూసి వస్తారు, మీ గొప్పతనాన్ని చూసి వస్తారు. ఎందుకు? దానివల్ల మనకెక్కడో ఎప్పుడో ఒకసారి ఏదో విధంగా ఉపయోగపడతాడు అని. ఓకే, మనం ఒక రకంగా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి బంధాలను చూసుకుని ఒక్కొక్కసారి మనము విర్రవీకుతాం, గర్వపడతాం కదండి. గర్వపడతాం, ఆహా నా భర్త తెలుసా ఎంత గొప్పవాడో, ఇంత సంపాదిస్తాడు, ఇలాంటి ఉద్యోగం చేస్తాడు, ఇలా నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటాడు, నన్ను ఎవరైనా సరే ఏదైనా అంటే ఊరుకోడు అని మనం అనుకుంటాం. నిజానికి మన బంధాల కంటే గొప్ప బంధం కాదా పాండవులతో ద్రౌపదికి ఉన్న బంధం? అవును ప్రభు. చాలా గొప్పది. ద్రౌపదికి ఒక భర్త లేడు. మనకు ఒక భర్తను చూసుకొని మనం విడిచిపెడుతున్నాం. ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. ఓకే, నువ్వు 5 భర్తలను విడివిడిగా చూసినా ఒక్కొక్క వ్యక్తి విశ్వాన్ని జయించగలడు. ఒక్కొక్క వ్యక్తి విశ్వాన్ని జయించగలడు. అలాంటి వ్యక్తులు 5 ఉన్నారు ఆమెకి కాపాడడానికి. మనకు ఒక్కళ్ళే ఉన్నారు కాపాడడానికి. ఓకే, అయితే వాళ్ళని చూసుకునే మనం గర్వపడుతుంటే మరి ద్రౌపది ఇంకెంత గర్వపడాలి? అలాంటి ద్రౌపది ఆపదలో ఉంటే ఏ ఒక్క భర్తన కాపాడా? లేదు ప్రభు. భగవతుడే వచ్చి బాగా కాపాడారు. సరే నా భర్తలు కాపాడట్లేదు అని చెప్పేసి వదిలేసి నా భర్తలు కాకుండా ఇంకెవరన్నా నన్ను కాపాడతారేమో అని చెప్పేసి ఆ సభలో ఉన్న అందరినీ అడిగింది. చివరికి భీష్ముణ్ణి, ద్రోణాచార్యుణ్ణి, కర్ణుణ్ణి అందరినీ అడిగింది. ఎవరిని వచ్చి కాపాడారా? విదురుణ్ణి, ధృతరాష్ట్రుని అందరిని అడిగింది, కాపాడలేదు. అంటే నా భర్తలు నన్ను కాపాడేవాళ్ళు కాదు, నా కుటుంబ సభ్యులు నన్ను కాపాడేటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఆచార్యులుగా చెప్పుకోబడే వాళ్ళు నన్ను కాపాడేటువంటి వాళ్ళు కాదు, నన్ను నేనే కాపాడుకోవాలి అని అనుకుంది ద్రౌపది కదా. నన్ను నేనే కాపాడుకోవాలి అని అనుకుంది. వీళ్ళెవ్వరూ నన్ను కాపాడరు, నన్ను నేనే కాపాడుకోవాలి అని అనుకుని అప్పుడు బలంగా చీర పట్టుకొని దుశ్శాసనుడు లాగుతున్నా కానీ లాగనీయకుండా బలంగా చీర పట్టుకుంది. ఆమె బలం సరిపోవట్లేదు. సరిపోకపోతే ఏం చేసిందండి? 2 పళ్ళ మధ్యలో పెట్టుకుంది. చేతులతోనూ పట్టుకుంది, 2 పళ్ళతోనూ పట్టుకుంది చీరని. అయినా దుశ్శాసనుడు బలం ఎక్కువ, లాగేస్తున్నాడు. ఇక అప్పుడు అర్థం చేసుకుంది, నేను నా భర్తల మీద ఆధారపడ్డా నేను రక్షింపబడను, ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఆధారపడ్డా రక్షింపబడను, నా మీద నేను ఆధారపడినా రక్షింపబడను అని అనుకుంది. అప్పుడు ఎవరి మీద ఆధారపడింది? కృష్ణ భగవానుడి మీద ఆధారపడింది. అప్పుడు రక్షింపబడింది. అంటే సర్వస్వ శరణాగతి అంటే నేను ఎవరి మీద ఆధారపడను, నా మీద కూడా నేను ఆధారపడను, నేను కేవలం కృష్ణుడి మీదనే ఆధారపడతాను అనే స్థాయిలో కనుక మన శరణాగతి ఉంటే ఏ విధంగా ద్రౌపదిని రక్షించాడు కృష్ణుడు, ఆ విధంగా మనల్ని కూడా రక్షిస్తాడు. ఇది అంటే నిజమైన శ్రేయోభిలాషి ఎవరయ్యారు ఇప్పుడు ద్రౌపదికి అక్కడ? కృష్ణ భగవానుడే. అంటే అది ఆమె తెలుసుకుంది కాబట్టి కృష్ణుడు సహాయం చేయగలిగాడు. మనం ఏం చేస్తున్నాము? మనం పరమాత్మ అనేటి ఒక ఉన్నాడు, భగవంతుడు పరమాత్మలా విస్తరించి మనతో కూర్చున్నాడు, మనతో కలిసి ఉన్నాడు, మనల్ని దిశానిర్దేశం చేస్తున్నాడు అనేటువంటి విషయమే మనకు తెలియదు. అలా ఉన్నాడు అనేటువంటి విషయమే మనకు తెలియదు. మనం చూడట్లేదు అటు, మనం అటు చూడట్లేదు. మనం ఏం చేస్తున్నాం? ఇతర విషయాల పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నాం. ఏదైతే మనకి శ్రేయోభిలాషి కాదో వాళ్ళ పట్ల ఆసక్తి, అనురాగం అన్నీ పెంచుకుంటున్నాం. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడు. ఒక కపోతం, మూర్ఖ కపోతం ఏ విధంగా అయితే ఈ ఆసక్తిని పెంచుకొని తను తాను నాశనం చేసుకుంటుందో ఆ విధంగా మనం కూడా అవుతున్నాము అని ఆ మూర్ఖ కపోతం గురించి ఇప్పుడు చెప్తున్నారు. ఆ మూర్ఖ కపోతం నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఇక్కడ చూద్దాం. 53వ శ్లోకం అమృత మాతాజీ. హరే కృష్ణ. కపోతః కశ్చనారణ్యే కృతనీడో వనస్పతో కపోత కచ్చనారణ్యే కృతానీడో వనస్పతో కపోత్యా భార్యయా సార్ధం ఉవాస కచ్చిత్ సమా. కపోత్యా భార్యయా సార్ధం ఉపాస కతి చిత్ సమాహ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకప్పుడు ఒక పావురము తన భార్యతో కలిసి అరణ్యమునందు వసించి ఉండెను. అది ఒక చెట్టుపై గూడును కట్టుకొని పత్నితో పాటు పెక్కు సంవత్సరములుగా అచట వసించెను. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ కపోతం అనగా ఏంటి ప్రభుజీ? పావురం. ఓకే, సో ఒకసారి కపోతము అడవిలో తన భర్తతో కలిసి ఉంటూ ఉంది.
చాలా సంవత్సరాల పాటు అక్కడే ఒక గూడు నిర్మించుకొని ఆ గూట్లో వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉంటున్నారు. నెక్స్ట్ 54వ శ్లోకం శేషరత్నం మాతాజీ. కపౌతో కృష్ణ ప్రభు. స్నేహ గుణిత హృదయౌ గృహధర్మిణౌ అపోతో స్నేహ గృణిత హృదయో గృహధర్మిణో దృష్టిం దృష్ట్యాంగమంగేన బుద్ధిం బుద్ధ్యా భవందుతు. దృష్టిం దృష్ట్యా గమంగేవ బుద్ధిం బుద్ధ్యా భవత్తు. ఆ రెండు పావులు తను గృహధర్మములందు మిగుల అనురకముక్త రక్తమై ఉండెను. తమ హృదయములో అనురాగముచే అనన్య బద్ధములు కాగా అవి పరస్పర చూపులచే రూపలక్షణములచే మనస్సులచే ఆకర్షితులములైనవి. ఆ విధముగా అవి పూర్తిగా అనురాగబద్ధములైనవి. ప్రభుపాదుల వారి భాష్యం. ఆడ మగ పావురములు పరస్పరము ఎంతో ఆకర్షితములయ్యాక ఒకదాని వియోగము ఇంకొకటి క్షణమైనను సహింపజాలకుండెను. ఇదే భగవత్ శృతి. భగవంతుని గురించి మరుపు నిశ్చేత పదార్థముల పట్ల ఆసక్తి అని పిలువబడును. జీవుడు భగవంతుని ఏడ నిత్య ప్రేమను కలిగి ఉన్నాడు. కానీ నికృతమైనప్పుడు ఆ ప్రేమ భౌతికానురాగముగా ప్రకటమగును. ఆ విధముగా నిజమైన సుఖము యొక్క మసకబారిన ప్రతిబింబము పరతత్వ విశుద్ధమై ఆధారపడి మిథ్యాజీవనమును పునాది యగును. హరే కృష్ణ. ఓకే, ఆ రెండు పావురాలు కూడా అడవిలో ఒక ఇల్లు నిర్మించు మ్యూట్ చేయండి మాతాజీ. సో ఆ రెండు పావురాలు కూడా అడవిలో ఒక గృహాన్ని నిర్మించుకొని ఆ గృహంలో ఇద్దరు కూడా ఉంటున్నారు. ఒక ఆడపావురము ఒక మగ పావురం అవడం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి ఆకర్షణ, వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ముఖం చూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమను పెంచుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆకర్షణను పెంచుకుంటూ పూర్తిగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనురాగాన్ని పెంచుకుంటూ అనురాగబద్ధులై ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 55వ శ్లోకం లక్ష్మీ మాతాజీ. శయ్యాసనాటనస్థాన వార్తా క్రీడాశనాదికం శయ్యాసనాట స్థానార్థకాడాశాదాన్కం మిథునీ భూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు. మిథును భూయ విశ్రద్భ్యో చేయతూర్య నరాజితషు. భాష్యము. స్త్రీల భవిష్యత్తును స్వాభావిక మగునే విశ్వసించినవై అవి అరుణ దళి వృక్షములలో ప్రేమ జంటగా విశ్రమించుట కూర్చుండునుట తిరుగుట నిలుచుండుట భాషించుట క్రీడించుట భుజించుట మున్నగు తమ కార్యములను కొనసాగించును. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణం. సో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమతోటి ఆ అడవిలో అరణ్యం మొత్తం కూడా తిరుగుతూ అనేక వృక్షాల మీద ప్రేమ జంటలుగా విశ్రమించటం, కూర్చోవడం, తిరగడం, నిల్చోవడం, సంభాషించటం, క్రీడించటం, భుజించటం, ఇలాంటి అనేక కార్యాలన్నీ కూడా చేస్తున్నాయి. ఏ విధంగా మనం చేస్తున్నామో అలానే. ఏమైనా తేడా ఉందా? వాటికి మనకి ఏం తేడా లేదు. ఏం తేడా లేదు కదా. కాబట్టి ఆ కపోతాల్లో మనల్ని మనం ఊహించుకోవాలి. ఓకే, నెక్స్ట్ 56వ శ్లోకం ప్రమీల మాతాజీ. యం యం వాంఛతి సారాజన్ తర్పయంత్యనుకంపిత. యం యం వాంఛతి సారాజన్ తర్పయంత్యనుకంపిత. తం తం సమనయత్ కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియః. తం తం సమనయత్ కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియః. రాజా, ఆడపావురము తానెప్పుడు ఏది కోరినో మగపావురమును ప్రేమ వాక్కులతో బుజ్జగించడిది. అప్పుడు మగపావురము తనకెంతటి కష్టము కలిగినను ఆడపావురము కోరినది శ్రద్ధతో చేయిచుండేటిది. ఈ విధముగా ఆడపావురము సాంగత్యములో అది ఇంద్రియ నిగ్రహమును పొందజాలకుండెను. భాష్యము. దరహాస చూకులతో ప్రేమ పలుకులతో మగపావురమును లొంగ తీసుకొనుటలో ఆడపావురము నిపుణురాలై ఉండినని తర్పయంతి అను పదము సూచించును. ఆ విధముగా మగపావురం యొక్క ఉన్నత భావములకు నచ్చినట్లుగా అది దాన్ని తన సేవకునిగా మార్చివేసుకొనిను.
దీనురాలకు మగపావురము అజితేంద్రియ లేదా ఇంద్రియ నిగ్రహం లేనివాడు, స్త్రీ సౌందర్యంచే హృదయము కరిగిపోవాడు అయ్యుండెను. ఈ 2 పావురముల కథలను అనివార్యముగు వియోగముచే అవి అనుభవించిన దుఃఖమును వర్ణించట ద్వారా బ్రాహ్మణ అవధూత విలువైన ఉపదేశమును వసుగుచున్నాడు. మనుజుని బుద్ధి ఇంద్రియాధీశులైన హృషికేశుని సేవకు అంకితము కానిచో నిస్సందేహముగా అతడు ఇంద్రియభోగ చీకట్లో కూరుకొని పోవును. అంతటా అతడు మూర్ఖ కపోతమునకు ఏమాత్రము తీసిపోడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మగవాళ్ళని ఎలా ఐస్ చేయాలో ఆడవాళ్ళకి బాగా తెలుసట. ఓకే, సో అవసరానికి మించి ప్రేమ చూపిస్తున్నారు మా ఆడవాళ్ళు అని అంటే మగవాళ్ళు మోసపోతున్నారు అని అర్థం చేసుకోవాలి. అవునా మాతాజీ? సో ఎవరు మాట్లాడలేదా? ఎవరు అవును అవును అన్నారు వాళ్ళు అలా చేస్తున్నారని అనుకుంటారేమోననే. ఓకే, సో ఒక్కొక్కసారి భర్త ఇంటికి రాగానే అవసరానికి మించి ప్రేమ చూపించడం, పాయసం తయారు చేసి పెట్టడం, స్వీట్ తయారు చేసి పెట్టడం, తినండి 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 అనడం. ఓకే, ఒకప్పుడు ప్రభుజీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇంకా ఎక్కువ. ఎందుకు అంటే అంత తిన్న తర్వాత అబ్బా ఇంత సేవ చేసింది, ఇంత బాగా చూసుకుంది నన్ను అని ఎప్పుడైతే ఆయన ఫీల్ అవుతాడో అప్పుడు నాకు సాయంత్రం ఒక నెక్లెస్ కావాలి, లేకపోతే ఒక పట్టు చీర కావాలి అని అప్పుడు వాళ్ళ కోరిక చెప్తారు. ఓకే, అప్పుడు ఏం చేస్తాడు మగాయన? భర్త ఏం చేస్తాడు? సరే అంటే నో అనలేని పరిస్థితిని కలుగజేసి ఆ తర్వాత వాళ్ళు అడగాల్సింది అడుగుతారు. ఓకే, అంటే భర్త నో అని చెప్పలేని సంఘటన పరిస్థితుల్లో ఉంచి వాళ్ళ కోరికలను తీర్చుకుంటారు. అదేవిధంగా ఈ ఆడపావురం కూడా ఈ మగపావురానికి చేయాల్సిన సేవలన్నీ చేస్తుంది. ఆకర్షణని ఇంకా ఇంకా పెంచుతుంది. ఎంత ఆకర్షణని పెంచుతుంది అని అంటే ఈ ఆడపావురానికి కావాల్సినటువంటి సుఖాలని, సంతోషాలని అన్నీ కూడా మగపావురం కష్టపడైనా తీర్చే అంతగా ఈ ఆడపావురం అంత ప్రేమని, ఆప్యాయతని, సేవని అన్నిటినీ కూడా చూపిస్తూ ఉందంట. ఓకే, నెక్స్ట్ అంటే ఇంకా ఆకర్షణని పెంచుతుంది అనమాట. ప్రభుజీ భగవద్గీత శ్లోకం లాగా అనిపించింది ప్రభుజీ కొంచెం. అవునా? ఎం వాపి స్మరణ భావం చంతే కలేవరం తమ్ తమ్ ఏమైతే అలా అలా ఉంది శ్లోకం. ఓకే, శ్లోకం ప్రొనౌన్సియేషన్ అలా ఉందంటున్నారా? ఎస్ ప్రభు. ఓకే ఓకే, నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకూర్మత. కపోతి ప్రథమం గర్భం గృహ్ణంతి కాల ఆగతే. కపోతి ప్రథమం గర్భం గృహ్ణంతి కాల ఆగతే. అండాని సుషువే నీడే స్వపత్యు సన్నిధౌ సతి. అండాని సుషువే నీడే స్వపత్నౌ సన్నిధౌ సతి. పిదప ఆడపావురము తల్లి గర్భమును దాల్చెను. సమయము ఆసన్నమైనంతటా అది తన భర్త సన్నిధిలో గూడులో పెక్కు గుడ్లను పెట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో అలా ఆకర్షణ పెంచడం వల్ల వాళ్ళిద్దరి మధ్య సాంగత్యం బాగా పెరిగిపోవడం, ఆ తర్వాత ఆడపావురం గర్భాన్ని దాల్చడం, ఆ తర్వాత సమయం ఆసన్నమేగానే తన భర్త సన్నిధిలోనే గుడ్లను పెట్టింది. ఓకే, నెక్స్ట్ 58వ శ్లోకం సుజాత మాతాజీ. తేషు కాలే వ్యజాయంత రచితా వయవాహరే. తేషు కాలే వ్యజాయంతః రచితా వయవాహరేః. శక్తిభిర్ధుర్విభావ్యాభిః కోమలాంగతనూరుహా. శక్తిభిర్యుద్ధావ్యాభిః కోమలాంగతనూరుహాః. సమయము పండినంతట శ్రీహరి అచింత్య శక్తితే సృజింపబడిన కోమలాంగములు ఈకలతో పిల్ల పౌరములు ఆ గుడ్ల నుండి పుట్టినవి. హరే కృష్ణ. పొదగాల్సినంత సమయం పొదిగిన వెంటనే ఏమైంది? ఆ గుడ్ల నుంచి పిల్లలు పుట్టాయి. ఆ పౌరాలు కూడా ఎలా ఉంటాయి? ఈకలు అన్ని కలిగి ఉంటాయి కదండి. మళ్ళీ తల్లి పావురం, తండ్రి పావురం ఎలా ఉందో అలానే ఉన్నాయి. ఓకే, ఆ పిల్ల పావురాలు గుడ్ల నుంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. అది కూడా శ్రీహరి కృపతో, శ్రీహరి అచింత్య శక్తితో సృజింపబడినటువంటి ఈ యొక్క
పావుములాలు. నెక్స్ట్ 59వ శ్లోకం నరసింహారావు ప్రభు. ప్రజాపుపుషతు ప్రీతౌ దంపతి పుత్రవత్సలౌ ప్రజాపృతశ్రుతుః ప్రీతో దంపతి పుత్రవత్సలో శృణ్వంతౌ కూజితం తాసాం నిర్వృతౌ కలభాషితై శృణ్వంతో కుజితం తాసాం నిర్వతో కలభాషితై. పావురముల జంట తమ సంతానమును పట్ల అమిత అనురాగము కలిగినవై వాటి కూజితములను వినుటలో పరమానందమును పొందుచుండెను. ఆ కూజితములు వాటికి అతి మధురముగా నుండెను. ఈ విధముగా తమకు కలిగిన సంతానమును అవి ప్రేమతో పెంచసాగినవి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాములు. పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత చిన్న చిన్న మాటలు మాట్లాడటం మొదలు పెడతారు కదండి. చిన్న చిన్న మాటలు మాట్లాడినప్పుడు వచ్చి రాని మాటలు, కుదిరిన మాటలు మాట్లాడుతున్నటువంటి పిల్లగాడిని చూస్తే తల్లిదండ్రులు ఏమైపోతారండి? మురిసిపోతారు కదండి. మురిసిపోతారు. పుట్టగానే వాళ్ళు కోత కూడా అనే కోత కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది కదా. వాళ్ళు కొడుతుంటే ఇంకా మనం కొట్టిస్తుంటాం. అవునా కదా? కొట్టు అని కొట్టిస్తారా మీరు? అవును ప్రభుజీ, అవును. ఓకే, వాళ్ళు కొడితే మనకు ఆనందం వస్తుంది. అలానే వాళ్ళ పట్ల అనురాగం అనేటువంటిది ఎంతగా పెరిగిపోయిందంటే పిల్లల మీద వీళ్ళిద్దరూ కూడా, ఈ తల్లి పావురము తండ్రి పావురము కూడా వాళ్ళ కోతలు వినడంలో పరమానందాన్ని పొందుచు ఆ కోతలలో అతి మధురాన్ని చూస్తూ ఆ విధంగా తమకు కలిగినటువంటి సంతానం పట్ల ప్రేమగా ఉంటూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 60వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. తాసాం పతత్రై సుస్పర్శై కూజితుర్మైగ్ధచేష్టితై తాసాం పతత్రై సుస్పర్శై కూజితైర్ముగ్ధచేష్టితై ప్రత్యుద్ఘమైరధీనానాం పితరౌ ముధుమాపతుః ప్రత్యుద్గమైరదీనానాం పితరో ముదమాపతుః. కపోత దంపతులు తమ సంతానం యొక్క కోమలమగు రెక్కలను, వాటి పూజితములను, గూడిలో వాటి ఆకర్షణీయమగు అమాయక చలనములను, వాటి ఎగిరిపోయే రత్నములను గాంచి మిక్కిలి సంతోషించినవి. తమ సంతానము ఆనందంగా ఉండటం గాంచి అవి కూడా ఆనందించినవి. హరే కృష్ణ. చిన్నప్పుడు ఆ కపోతం చిన్న పిల్లలు ఏం చేసినా ఆనందమే. లేచి నిలబడి తప్పటడుగు లేచి పడినా ఆనందమే, చిన్న చిన్న మాటలు మాట్లాడినా ఆనందమే, వాళ్ళ యొక్క స్పర్శ కూడా ఆనందమే కదండి. చిన్న పిల్లల స్పర్శ ఎలా ఉంటుందండి? చాలా సున్నితంగా మృదుగా ఉంటుంది. చాలా కోమలమైనటువంటి రెక్కలు, వాటి కూజితములను, గూడులో వాటి ఆకర్షణీయమైనటువంటి అమాయకమైనటువంటి చలనాలని, వాటి ఎగిరిపోయే ప్రయత్నాన్ని చూసి అవి ఎంతో సంతోషించాయి అన్నమాట. నెక్స్ట్ 61వ శ్లోకం మంగతాయారు మాతాజీ ఉన్నారా? ఓకే, లక్ష్మీ ఆత్మకూరు మాత చదవండి. హరే కృష్ణ. స్నేహానుబద్ధ హృదయాం అవన్యోన్యం విష్ణుమాయయా స్నేహానుబద్ధ హృదయ అవన్యానం విష్ణుమాయయా విమోహితౌ దీనధియౌ శిశూన్ పుపుషతుః ప్రజాం విమోహితౌ దీనధీయౌ శిశూన్ పుపుష్యతు ప్రజాః. అన్యోన్యానురాగ బద్ధములైన హృదయములతో ఆ మూర్ఖ పక్షులు విష్ణుమాయచే పూర్తిగా విమోహితములై తమకు పుట్టిన సంతానమును పోషించసాగినవి. అరే, వాళ్ళకి అర్థం కాలేదన్నమాట ఇదంతా మాయ అనేటువంటి విషయం. కానీ ఆ మాయ ప్రభావంలో, విష్ణు మాయ ప్రభావంలో ఉన్నటువంటి ఈ రెండు కూడా వాళ్ళకు పుట్టినటువంటి ఆ యొక్క సంతానాన్ని పోషించుకుంటూలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. ఏకదా జగ్మతు తాసాం అన్నార్థం తౌ కుటుంబినౌ. హరే కృష్ణ. ఏకదా జగ్మతు తాసాం అన్నార్థ కుటుంబినౌ పరితః కాననే తస్మిన్ నర్ధినౌ చేరతుశ్చిరం. పరితః కాననే తస్మిన్ నర్ధినౌ చేరతుస్థిరం. హరే కృష్ణ. ఒకరోజు ఒక కపోత దంపతులు తమ సంతానమునకు ఆహారంను వెతుకుటకై పోయినవి. తమ పిల్లలకు ఆహారం నసగటకై ఆతత పడినవి.
అవి అడవి అంతటను చాలా సమయం తిరిగినవి. హరే కృష్ణ. ఒకసారి రెండు కూడా ఏం చేశాయి? తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాయి. ఆ ఆహారాన్ని తీసుకొచ్చి పిల్లలకి పెట్టడం కోసం. ఓకే, అడవి అంతా కూడా తిరుగుతూ ఉన్నాయి. ఆహారం దొరకపోవడం వల్ల చాలా సమయం వరకు కూడా తిరిగి రాలేదు. నెక్స్ట్ 63వ శ్లోకం. మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దృష్ట్వా తాన్ లుబ్ధకః కశ్చిన్ యదృచ్ఛతో వనేచరః దృష్ట్వా తాన్ లుబ్ధః కచ్చిత్ యదృచ్ఛతో వనేచరః జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే జగృహే జాలమాతత్య చరతః స్వాలయాంతికే. ఆ సమయమున అడవిలో తిరుగుచున్నట్టి ఒక బోయవాడు ఆ పావురమ్మల పిల్లలలో తమ గూడు చెంత సంచరించడం చూచి వలపన్ని వాటిని పట్టుకొనెను. హరే కృష్ణ. సో తల్లి తండ్రి లేనటువంటి సమయంలో ఒక బోయవాడు ఆ పావురాల పిల్లలని చూశాడు. ఆ గూడు దగ్గరే సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా అవి ఎగరలేవు, అవి పరిగెత్తలేవు. చిన్న చిన్న పిల్లలు సంచరిస్తూ ఉన్నాయి. అక్కడే చూసి వల వేసి వాటిని పట్టుకున్నాడు. నెక్స్ట్ 64. శేషరత్నం మాతాజీ. కపోతశ్చ ప్రజాపోషే సదోత్సుకౌ కపోతచ్చ ప్రజాపోషో సదోత్సుకౌ గతౌ పోషణమాధాయ స్వనీఢముపజగ్మతుః గతో పోషణమాదాయ స్వనీడాముపజగ్మతుః. మగపావురము దాని పత్నితను సంతాన పోషణకై సదా ఆతురత చెందియుండి ఆ ప్రయోజనార్థము అడవిలో సంచరించుండెను. తగిన ఆహారము లభించగా అవి అంతట తాను గూడును చేరుకున్నవి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నాం కదండి. మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, పిల్లల్ని ఇంట్లో వదిలేసి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఎందుకు? వాళ్ళని ఉద్ధరిద్దాం భవిష్యత్తులో అని. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పిల్లలు ఏమైపోతున్నారు? దాంతో సంబంధం లేదు. కానీ ఆ పిల్లల ప్రయోజనార్థం అడవిలో సంచరిస్తూ ఉన్నాయి. రెండు కూడా ఆహార నిమిత్తం. పతి పత్ని ఇద్దరు కూడా సంతాన పోషణంకై ఆతురతతో వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. తగిన ఆహారం లభించక అవి తమ గూడికి తిరిగి చేరుకున్నాయి. నెక్స్ట్ 65వ శ్లోకం. సునీత మాతాజీ. కపోతి స్వాత్మజాన్వీక్ష బాలకాంజల సంవృతాన్ కపోతి స్వాత్మజాన్వీక్ష్య బాలకాంజల సంవృతాన్ తానభ్యధావత్ క్రోశంతి క్రోశతో భృషదుఃఖితాన్ తానభ్యధావత్ క్రోశంతి క్రోశతో భృషదుఃఖిత. భావము: బోయవాని వలలో చిక్కుకొనిన తన సంతానమును చూచినంతనే ఆడపావురం దుఃఖపీడితి అరచుచు ఆక్రోశించుచున్నట్టి వాటి కడకు పరిగెత్తెను. ఎప్పుడైతే అవి ఇంటికి తిరిగి వచ్చాయో అప్పుడు ఆ చిన్న పావురాలు వలలో పడి ఉండడాన్ని చూసింది. చూసి ఏడుస్తూ అరుస్తూ బాధపడుతూ వాటి దగ్గరికి పరిగెత్తింది ఆడపావురం. 66. నాగలక్ష్మి మాత. హరే కృష్ణ ప్రభు. సాసకృత్ స్నేహ గుణిత దీన చిత్త జమాయయా శాసకృత్ స్నేహ గుణిత దీన చిత్త జమాయయా స్వయం చాబధ్యతాసి చా బద్ధాన్ పశ్యంత్యపస్మృతిః స్వయం చాపచ్యత సిదా బద్ధాన్ పశ్యంత్య సంస్మృతి. ఆ ఆడపావురము సర్వదా ప్రేమ పాశబద్ధమే ఉండేది. ఆ విధంగా అది మిగుల దీన చిత్తురాలయ్యను. భగవన్మాయకులోనే అది తనను మర్చిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న సంతానం వైపునకు పరుగు తీసి వెంటనే బోయేవాని వలలో చిక్కుకొనేను. మామూలుగా చూస్తే ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో, ఎవరికైతే ఎక్కువ అనురాగం ఉంటుందో వాళ్ళు ఎక్కువగా బాధపడతారు కదా. తల్లి పావురానికి ఉన్నటువంటి అనురాగం తండ్రి పావురానికి ఉంటుందా? ఉండదు. తల్లికి ఎక్కువ ఉంటుంది, కానీ తల్లికి ఇంకా ఎక్కువ. తల్లికి ఎక్కువ. అందుకని తల్లి ఏం చేసింది? ముందుగా పరిగెత్తి ఆ పిల్లల కోసం పరిగెత్తి తల్లి పావురం కూడా వాళ్ళలో చిక్కుకుంది. ఓకే,
పరుగు తీసి వెంటనే బోయవాని వల్ల తాను కూడా చిక్కుకుంది. అంటే తను పడబోయేటువంటి ప్రమాదాన్ని గ్రహించలేకపోయింది తన పిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ కారణంగా. నెక్స్ట్ 67వ శ్లోకం శిరీష మాతాజీ. కపోత స్వాత్మజాన్ బద్ధాన్ ఆత్మనోప్యధికాన్ ప్రియాన్. కపోత స్వాత్మజాన్ బద్ధాన్ నాత్మనోప్యధికాన్ ప్రియాన్. భార్యాం చాత్మ సమాం ధీనో విలలాపాతి దుఃఖితః. భార్యాం చాత్మ సమాం దీనో విలలాపాతి దుఃఖితః. తన ప్రాణము కన్నను అత్యంత ప్రియమైన సంతానము ఆత్మ సమానమగు భార్యతో పాటు బోయవాని వలలో చిక్కుబడుటను గాంచిన దీన కపోతము అతి దుఃఖముతో విలపించసాగెను. హరే కృష్ణ. సరే, పిల్లలు పడిపోయారు వలలో, భార్య కూడా పడిపోయింది వలలో. ఇప్పుడు ఇంక మిగిలిపోయింది ఎవరు? భర్త. భర్త పావురం తనకు కూడా ప్రేమ ఉంది కదా, భార్య పట్ల ప్రేమ ఉంది, పిల్లల పట్ల ప్రేమ ఉంది. తన ప్రాణం కనును అత్యంత ప్రియమైనటువంటి సంతానము ఆత్మ సమానమైనటువంటి భార్యతోనూ బోయవాని వలలో చిక్కుబడుటను గాంచినటువంటి దీన కపోతము అతి దుఃఖంతో విలపించసాగెను. అది కూడా ఏడుస్తుంది అనమాట. ఇప్పుడు కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి నేను ఫాస్ట్గా చదివేస్తాను మాతాజీ. 68. అహో మే పశ్యతాపాయం అల్ప పుణ్యస్య ధుర్మతే అతృప్తస్యాకృతార్థస్య గృహస్థైవర్ఘికో హతః. మగపావురము పలికినది, అయ్యో నేనెట్లు ఇప్పుడు వినష్టమైతినో చూడుడు. పుణ్యకార్యములు సక్రమంగా వనరించనందున నిక్కముగా నేను మూర్ఖుడనే. నేను నిన్ను సంతృప్తి పరుచుకొనజాలకుంటిని, జీవిత ప్రయోజనమును నెరవేర్చుకొనజాలలేకపోయితిని. ధర్మార్థ కామములకు ఆధారమైనటువంటి నా గృహస్థ జీవనము ఇప్పుడు పూర్తిగా నశించినది. భాష్యము. తనకు లభించినటువంటి ఇంద్రియ భోగంతో పావురము సంతృప్తి చెందలేదని అతృప్తస్య అను పదము సూచించున్నది. శ్రీధరస్వామి వివరించింది. భార్య సంతానము గూడుకే పూర్తిగా అనురక్తమైన ఉన్నప్పటికీ ఆ పావురము వాటికి తగినంతగా అనుభవించలేకపోయాను. ఏలైనా చరమముగా అటువంటి వాటిలో సంతృప్తియే లేదు. ఇంద్రియ భోగము వృద్ధి చేయుటలో గల దాని ఆశలు కలలు కూడా ఇప్పుడు నశించినవి. అకృతార్థస్య అను పదము సూచించును. జనులు సాధారణంగా తమ ప్రియమైనటువంటి ఇల్లును తమ గూడని భావింతురు. ఇంద్రియ భోగార్థమై దాన్ని పెంచుకొనిన ధనమును గూడులోని గుడ్డని పిలువబడును. కనుక భౌతిక జగత్తులోని ప్రేమ పక్షులందరూ తమ నామామాత్ర భార్య సంతానము సంపత్తి బోయవాని వలలో ఏ విధముగా లాగివేయబడినో చక్కగా చూడవలసి ఉన్నది. అనగా మృత్యువు సమస్తమును నశింపజేయును. అంటే భవిష్యత్తులో మనం కోల్పోబోయేది ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించకుండా మనం ఆ విధంగా ఇంద్రియ భోగంలో ఉంటాము. అందుకని ఇప్పుడు ఈ పావురము కూడా అంటుందన్నమాట, పుణ్యకార్యాలను సక్రమంగా వనరించనందున నిక్కముగా నేను మూర్ఖుడనే. నేను నన్ను సంతృప్తి పరుచుకొన జాలకుంటిని, జీవిత ప్రయోజనాలను నెరవేర్చుకున్న జాలలేకపోయితిని. ధర్మార్థ కామములకు ఆధారమైనటువంటి నా గృహస్థ జీవనం ఇప్పుడు పూర్తిగా నశించింది. ఇప్పటి వరకు నేను ధర్మార్థ కామాల కోసం అన్నీ చేశాను, ధర్మార్థ కామాలలోనే ఉండిపోయాను, అసలైంది మర్చిపోయాను, అసలు చేయాల్సింది చేయలేదు. ఏ దానికోసమైతే శాశ్వతం అనుకొని చేశానో అవి ఇప్పుడు నశించిపోయాయి. ఇప్పుడు అది నాకు మిగలకుండా పోయింది, నా జీవితం వ్యర్థమైపోయింది అని ఇప్పుడు కపోతం అనుకుంటుంది అనమాట. నెక్స్ట్, అనురూపానుకూలాచ యస్య మే పతి దేవత శూన్యే గృహే మాం సంత్య పుత్రై స్వర్యాతి సాధుభి. నా భార్య నేను ఆదర్శనీయమైన జంటగా ఉండేవారు. ఆమె సర్వదా నా ఎడ అనుకూలవతి అయి వర్తించినది. యథార్థములకు ఆమె నన్ను ఆరాధ్య దైవముగా భావించినది. కానీ ఇప్పుడు తన సంతానము నశించుటను గృహము శూన్యమగుటను గాంచి నన్ను ఒంటరిగా వదిలి ఆమె సాధువులకు సంతానముతో పాటు స్వర్గమునకు వెడలుచున్నది. ఇప్పటిదాకా నన్ను చూసుకుంది, ఇప్పుడు నన్ను వదిలేసింది. ఎవరి కోసం? పిల్లల కోసం. నన్ను ఒంటరిగా వదిలేసి తన పిల్లలతో కలిసి తను స్వర్గానికి వెళుతుంది. సోహం శూన్యే గృహే ధీనో మృతధారో మృత ప్రజ
జిజివిషే కిమర్థం వా విధురో దుఃఖ జీవిత. నేను ఇప్పుడు శూన్య గృహంలో వసించడి దీనుడనైతిని. నా భార్య గతించినది, సంతానము మృతి చెందిరి. ఇక నేను జీవించటం ఎందులకు? కుటుంబ విరహముచే నా గృహం ఎంత వేదనకు గురియగుచున్నదనగా జీవితమే కష్టముగా తయారైనది. నేను ఎంతో ప్రేమించే పిల్లలు లేరు, ఎంతో ఆత్మతో సమానంగా భావించినటువంటి భార్య కూడా ఇప్పుడు లేదు. అందరూ కూడా మరణించారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు నా జీవితానికి అర్థం ఏంటి? నేను ఎందుకు జీవించి ఉండాలి అని మగకపోతం అంటుంది. తాస్తతైవ వృథాన్ మృత్యుగ్రస్తాన్ విచేష్టతః స్వయం చ కృపణ శిక్షు పశ్యన్నప్యభదోపతత్. వలలో చిక్కుబడినవై మృత్యుముఖమున నిలిచి దాని నుండి బయటపడుటకు దీనముగా సంఘర్షణ చేయుచున్నటువంటి దీన సంతానమును చూచిన కపోతము వివేకము నశించగా తాను కూడా బోయవాని వలలో పడిను. ఓకే, పిల్లలు మృత్యు వలలో చిక్కుకొని ఉన్నటువంటి దాన్ని చూసి సహించలేక వాళ్ళని రక్షించాలి అనేటువంటి భావనలో చివరికి తాను కూడా అదే బోయవాని వలలో చిక్కుబడింది. ఇక్కడ బోయవాని వల అంటే కాలం. తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేదినం కపోతకాన్ కపోతీంచ సిద్ధార్థ ప్రయయౌ గృహం. మగపావురమును దాని పత్రిని సంతానమును పట్టుకుని మనోరథమును సిద్ధింపజేసుకునేటువంటి క్రూర బోయవాడు తన ఇంటికి పోయిను. చివరికి మగపావురం కూడా అందులోనే చిక్కుపడిపోయింది. మగపావురాన్ని, ఆడపావురాన్ని, తన పిల్లలని పట్టుకున్నటువంటి ఆ బోయవాడు వాటన్నిటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏవం కుటుంబ్య శాంతాత్మ ద్వంద్వారామ పతిత్రివాన్ పుష్ణన్ కుటుంబ కృపణః సానుబంధో వసీదతి. ఈ రీతిగా అమిత కుటుంబానురక్తుడైనటువంటి వ్యక్తి హృదయము క్షుభితమై ఉండును. పావురము వలె అతడు మైథున సుఖమునందు అనురక్తుడగును. కుటుంబ పోషణందే తలమునకలై ఉండడి అట్టి కృపణుడు తన కుటుంబ సభ్యులతో పాటు గొప్ప దుఃఖమును అనుభవించును. ఎవరైతే ఇలాంటి గృహమేదిగా ఉంటారో ఆ గృహమేదిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ విధంగా అయితే పావురాలు దుఃఖాన్ని అనుభవించాయో అలాంటి దుఃఖాలనే అనుభవిస్తూ ఉంటాడు. యః ప్రాప్యమానుషం లోకం ముక్తిద్వారమపావృతం గృహేషు ఖగవత్సక్తస్తమారూఢచ్యుతం విదుః. మానవ జన్మను పొందిన వానికి ముక్తి ద్వారము తెరవబడియే ఉండును. కానీ ఈ కథలోని మూర్ఖ పక్షి వలె మానవుడు కేవలం సంసారిక జీవనమునకే అంకితమైనచో ఆరూఢచ్యుతుడని అంటే అత్యున్నత స్థానమునకు చేరి పతితుడైనటువంటి వాడు అని భావింపబడును. అత్యున్నత స్థానమునకు చేరి పతితుడైనటువంటి వాడు అని అంటే గొప్ప శరీరాన్ని పొంది కూడా గొప్ప శరీరాన్ని ఉపయోగించుకోలేకుండా పతితుడుగానే మిగిలిపోయినటువంటి వాడిగా ఎప్పుడు భావిస్తారు అని అంటే, ఏ విధంగా ముక్తి ద్వారం ఎప్పుడూ కూడా మనుషులకు తెలిసే ఉంటుంది. కానీ ఆ ముక్తి ద్వారాన్ని వదిలిపెట్టేసి కేవలం గృహస్థుడుగా గృహమేధిగా సంసార సుఖాలకు మాత్రమే అనుభవించినట్లయితే వాడు ముక్తి మార్గాన్ని వదిలేసి ఇలాంటి కష్టాలనే పడాలి అని చెప్తున్నారు. అంటే ఉత్తమమైనటువంటి శరీరాన్ని పొంది ఉత్తమంగా ఉండకుండా మిగిలిపోతాడు అని చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం నందలి శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశము కావించటాను ఏకాదశ స్కందములోని 7వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ కథను ఇంతకు రాద్దాం. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా కృష్ణ హరే 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 రామ 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 హరే హరే.